మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9696955577. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు రేపటి మధ్యాహ్నం లోపు మీరు ఈ యొక్క వార్తను అయితే ఖచ్చితంగా వినబోతూ ఉన్నారు. ఈ యొక్క వార్త మీకు చాలా వరకు కూడా అశుభకరమైన వార్తగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గ్రహాల పరిస్థితి ఈ యొక్క వార్త మీకు ఎంతో అశుభకరమైన వార్తగా చెప్పడం జరుగుతుంది. ఎందుకు అన్నట్లయితే గనక గ్రహాల స్థితిగతుల రీత్యా ఇలా జరగబోతుంది. మీరు మానసిక ధైర్యంతో ఉండండి. ఏ మాత్రము కూడా మీ యొక్క మనస్సును సడలనివ్వద్దు. అయితే అసలు తులారాశి జాతకులు రేపటి మధ్యాహ్నం లోపు ఏ వార్త అందుకోబోతున్నారు, ఎలా ఉండబోతుంది తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి జాతకులు, మీరు మీ యొక్క సంతానం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసనమైందని చెప్పాలి. మీరు వారితో సమయాన్ని గడపలేకపోతున్నారు. పని ఒత్తిళ్ల రీత్యా కావచ్చు, ఉద్యోగ వ్యాపార రీత్యా, లేదా మీరు ఉన్న రంగంలో మీ యొక్క బిజీ షెడ్యూల్ రీత్యా సంతానం పట్ల సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అయితే ఈ రోజున సంతానానికి సంబంధించి ఒక కీలక వార్త మీకు వచ్చి చేరుకుంటుంది. ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బంది కలగజేసేలాగా ఉంటుంది. మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. సంతానానికి సంబంధించి వారికి ఉన్న దురలవాట్ల గురించి ఈ రోజున మీరు తెలుసుకుంటారు. ఇక అంతేకాకుండా వారికి ఈ రోజున యాక్సిడెంట్ అయినటువంటి వార్త మధ్యాహ్నం లోపు మీకు వచ్చి చేరుకుంటుంది. ఇదంతా గ్రహస్థితి, గోచార స్థితి ఇలాగే కనిపిస్తూ ఉన్నది. కావున వారితో పాటుగానే ఉండండి. వారితో సమయాన్ని గడపండి. ఈ రోజు అంతా కూడాను వారు ఎక్కడికైనా వెళ్లాల్సిన అవసరం ఉంటే గనక ఖచ్చితంగా ఆ యొక్క వ్యవహారాలు మొత్తం కూడా పోస్ట్ పోన్ చేయడం మంచిది. అలాగే ఫ్రెండ్స్ తో ఈ రోజున కాలక్షేపం చేయడం, చిట్ చాట్ చేయడాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. వీలు కుదిరితే ఈ రోజంతా కూడాను వారితోనే సమయాన్ని గడపండి. అలాగే మీకు వారికి మధ్యన ఉన్న దూరం తొలగించుకునే ప్రయత్నం చేయండి. వారి యొక్క కష్టానికి సంబంధించి ఏదైతే ఇబ్బంది మీకు చెప్పలేకపోతున్నారో వారితో మనసు విప్పి ఈ రోజు మాట్లాడడం రీత్యా రాబోయే ప్రమాదాన్ని కూడా మీరు తగ్గించిన వారు అవుతారు. ఈ రోజున సంతానాన్ని తీసుకుని, కుటుంబాన్ని తీసుకుని ఏదేని దేవాలయ సందర్శనకు వెళ్ళండి. అలాగే పరమశివుని ఈ రోజున ఆరాధించండి. మీ యొక్క సంతానం చేతుల మీదుగా ఈ రోజున పరమశివునికి రుద్రాభిషేకం కానీ, లేకపోతే గనక కనీసం నీటితో అయినా అభిషేకం చేయించండి. మీ సంతానానికి చుట్టూ కూడాను ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పొంచి ఉన్నాయి. ఈ రోజున వారి పట్ల అప్రమత్తంగా ఉంటే గనక పెను ప్రమాదం మీ ఇంట